దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో తల్లి వంటి ప్రేమ, తండ్రి వంటి ప్రేమ మరింకెవరూ చూపించలేరు. కానీ దేవుడు ఆ తల్లి కంటే, తండ్రి కంటే గొప్పగా ప్రేమించగలిగిన మిక్కిలి ప్రేమమయుడై ఉన్నాడు. అంతేకాదు, వారికంటే గొప్ప బాధ్యతను కలిగిన దేవుడు. మన దేవుని సన్నిధిని మనము వింటున్న ప్రతి వాక్యము ద్వారానే కాదు, మనం అనుభవిస్తున్నటువంటి ఆయన కార్యాలను బట్టి ఆయన ఎంత ప్రేమమయుడో మనము గుర్తించగలం. అంతే ప్రేమ, అంతే బాధ్యత దేవుడు కూడా మన పట్ల ఎల్లప్పుడూ కలిగి ఉన్నాడు. ఈ మధ్య కాలంలో మనము వార్తల్లో వింటున్నాం, అనేక మంది తల్లి తండ్రులు ఇరువురు కూడా తమ బిడ్డలను నిర్లక్ష్యం చేయడం, తల్లి తన బిడ్డలను విడిచిపెట్టడం, తండ్రి తన బిడ్డలను నిర్లక్ష్యం చేసి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం, ఇలాంటివి వినకూడనివి, వినలేనివి, అంగీకరించలేని చాలా సంగతులు మనము ప్రతిదినము చూస్తున్నాం. తల్లి అయినా మరుచునేమో, తండ్రి అయినా మరుచునేమో, కానీ దేవుడు మరువని దేవుడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనములో, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని. ఈ వాక్యమును బట్టి దేవుడు ఎంత ప్రేమ గలవాడో మనం అర్థం చేసుకొనవచ్చు. కనుక ఒక మంచి తండ్రి తన కుమార్ని అమితంగా ప్రేమించి, తాను కోరి వాటిని కాదు, కోరని వాటిని కూడా ఇచ్చి తన యొక్క ప్రేమను ఎలా చూపిస్తాడో, మన పరలోకపు తండ్రి కూడా మనకు అలాంటి అద్భుతమైన కార్యాలను చేస్తున్నాడు. మనము అడగకుండానే అన్నిటినీ సమకూర్చగలిగినటువంటి దేవుడు. కనుక ఈ దినాన్ని దేవుని యొక్క మిక్కుటమైనటువంటి ప్రేమను మనం పొందుచున్నట్లే, మనము తప్పిదం చేసినప్పుడు ఆయన ఆ విషయంలో కూడా మనల్ని గద్దిస్తాడు, ఆ విషయంలో ఖండిస్తాడు. కనుక కొన్ని రకాలైన శిక్షలకు, దండనలకు మనలను గురి చేస్తున్నప్పుడు మనము దేవుని ప్రేమను అనుభవించిన వారమై ఉండి ఆ యొక్క శిక్షను కూడా మనము ఒప్పుకొనవలసినదే. కనుక మనము కేవలము దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించుచు లోక సంబంధమైనటువంటి ఏ లోపము, ఏ తప్పిదము మన మీద ఉండకుండా దేవుని సన్నిధిని నిందారహితముగాను, నిర్దోషులుగాను ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అప్పుడే కదా అపవాది ముందు యోబుని గురించి దేవుడు అన్నట్లు దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరిచిన ఈ వాక్యము యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనములో ఉన్నది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడితనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని ప్రభువే సెలవిస్తున్నాడు. అపవాది ఎదుట తన బిడ్డల గురించి గొప్పగా చెప్పుకోవాలని ఈ రోజున మన తల్లిదండ్రులు సమాజంలో ఇరుగు పొరుగు వారి మధ్య తమ బిడ్డలైనటువంటి మనల్ని గురించి గొప్పగా చెప్పాలంటే మనము ఆ రీతిగా ఉండగలగాలి. కానీ మనము తప్పిదములు చేసినప్పుడు మన తండ్రి ఎదుటివారి ముందు తలదించుకోవాలి కదా. దేవుడు తన బిడ్డలమైన మనలను నీతిమంతులముగా, యథార్థవంతులముగా జీవించాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కనుక అట్టి రీతిగా ఆయన చిత్తమును అనుసరించి మనం లోబడగలిగినప్పుడు మనం ఆ శిక్షను కూడా దేవుని మహిమార్థమై గౌరవించి ముందుకు సాగాలి. అలా అని తప్పిదము చేసి దెబ్బలు తినుట సరికాదు. కనుక దేవుని సన్నిధిని యథార్థంగా మనం జీవించాలి. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 31, 32, 33 వచనాలలో, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయుడు అని వాక్యముందున్నది. కాబట్టి దేవుడు మనల్ని శిక్షించినప్పుడు మనం బుద్ధి తెచ్చుకోవడానికి, సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప దేవుడు నాకు అన్యాయం చేశాడని అపార్థం చేసుకున్నట సరైన విషయం కాదు. దేవుని చిత్తాన్ని అనుసరించి ఆయన చర్యలను మనము గమనించుచు దైవ చిత్తానుసారంగా జీవించగలిగినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది, మనము ఆశీర్వాదం పొందుతాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము చేత మమ్మలను ఎప్పటికప్పుడు సంస్కరించుచున్నావు. మేము నీ బిడ్డలముగా, నీ పోలికలో, నీ స్వరూపములు ఉండాలని మీరు మమ్మల్ని కలగచేసి ఉన్నారు. అయితే లోక సంబంధమైన ఐహిక విచారాలతో, లోక సంబంధమైన పద్ధతులను అనుసరించి అపవాది శోధనలకు గురి అయి మా పరిశుద్ధతను, యథార్థతను, భక్తిని కోల్పోతున్నాం. ప్రభువా, నీకు ఆయాసమును దుఃఖమును కలగ చేస్తున్నాం.
మాది తప్పిదమే, మా అపరాధములను క్షమించి నీ కృపకు పాత్రులనుగా చేయండి. మీరు చేయుచున్న దండన, మీరు చేయుచున్న శిక్ష ఏమిటో మేము గుర్తించి మా తప్పిదములను గమనించి గ్రహించి వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో నాయన నీ వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయండి. ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డలు వారి జీవితంలో శ్రమ అనుభవిస్తున్నారేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నన్ను బలవంతంగా బాధ పెడుతున్నాడని అపార్థం చేసుకునకుండా వారు గ్రహించి వారు ఏ విషయంలోనైతే అన్యాయం చేస్తున్నారు, పాపము చేస్తున్నారు, వాటిని బట్టి పశ్చాత్తాపపడి సమాధానపడుటకు మంచి మనస్సును బుద్ధిని దయచేయండి. దేవా, నేటి కార్యక్రమంలో పాల్గొందుచుండగా ప్రతి వారికి నీ కృపాక్షేమమును కలుగచేయండి. ఆయన చదువుతున్న బిడ్డలకు చక్కటి జ్ఞానమును వివేచన దయచేయండి. గృహస్థులకు గృహ సంబంధమైన బాధ్యతలు నేర్పండి. తల్లిదండ్రులు బాధ్యతతో తమ బిడ్డలను పెంచినట్లు వారు ఒకరి ఎడల ఒకరు బాధ్యతతో కొనసాగినట్లుగా సహాయం చేయండి. సమాజములో నాయన పాప సంబంధమైనటువంటి దుష్టత్వము పెరిగిపోవచ్చున్నది. ఇట్టి వాటిని మీరు ఖండించండి. దిక్కులేని వారిని, దీనులను, దరిద్రులను, అమాయకులను, బలహీనులను, ఆపదలను బిడ్డలందరినీ ఆదుకొనండి. న్యాయం చేసే దేవుడవు నీవు. ప్రభు, శ్రమలో ఉన్న బిడ్డలకు సహాయం చేసి నీ మహిమను చూపమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండును గాక. ఆమేన్.